నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. ముద్రగడ పద్మనాభం గారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస వాచ కర్మన ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ ఈ వీడియో మొదలు పెడుతున్నాను. సో ముద్రగడ పద్మనాభం గారి యొక్క ఆయన తీసుకునేటువంటి నిర్ణయాల మీద, ఆయన రాజకీయ విధానాల మీద నేను కూడా చాలాసార్లు విమర్శించడం అయితే జరిగింది. సో వ్యక్తిగతంగా నేను ఎప్పుడు ఆయన అయితే విమర్శించలేదు, కానీ రాజకీయంగా అయితే చాలాసార్లు విమర్శించడం అయితే జరిగింది. సో ఇక ఆయన మన మధ్య లేరు కాబట్టి ఆయన రాజకీయ ప్రయాణం జోలికి కానీ, ఆయన రాజకీయంగా తీసుకున్నటువంటి నిర్ణయాల జోలికి కానీ, ఆయన విధానాల జోలికి కానీ నేను వెళ్ళదలుచుకోలేదు. సో ఆయన అంతిమ యాత్రలో నిన్న జరిగినటువంటి సంఘటనలు ఏదైతే ఉన్నాయో నిజంగా చాలా బాధేసింది. సో కడుపు తరుక్కుపోయింది. వాస్తవంగా చెప్పాలంటే ముద్రగడ పద్మనాభం గారి అంతిమ యాత్ర ఎలా జరిగి ఉండాలి, ఎలా జరిగింది అనేది మనం గనుక ఒక్కసారి కాపు సోదరులు ఎవరైతే ఉన్నారో, కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. సో వాస్తవంగా ఎలా జరిగిండాలి? 2 గోదావరి జిల్లాలు కనీసం 2 రోజులు స్తంభించిపోయి ఉండాలి జనాలతో. అలా జరిగిందా? లేదే. సో కని విని ఎరుగని రీతిలో జరిగిండవలసినటువంటి అంతిమ యాత్ర ఏదైతే ఉందో, ఆ చివరి ఘట్టం ఏదైతే ఉందో అది వివాదాలతోనూ రాజకీయాలతోనూ, సో ఈ శవ రాజకీయాలతోనూ ముగిసిపోయింది. ఎలా జరిగింది ఏమి అనేది మీరందరూ చూశారు. సో వాస్తవంగా ఏం జరిగింది? నిన్న పవన్ కళ్యాణ్ గారు, మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పొద్దున్నే ఫోన్లో మాట్లాడుకొని ముద్రగడ పద్మనాభం గారికి గౌరవంగా ఆయనకి నివాళులు అర్పిస్తూ ప్రభుత్వ లాంఛనాలతో ఆయన అంతిమ యాత్ర చేయాలని చెప్పి నిర్ణయిస్తే, దాన్ని ముద్రగడ పద్మనాభం గారు చివరి రోజుల్లో చెప్పాడో లేదో, లేకపోతే ఆయనకి లెటర్లు రాసి అలవాటు ఉంది కాబట్టి లెటర్ రాశాడో లేదో కాసేపు పక్కన పెడితే, వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేసినటువంటి అత్యుత్సాహం కనుక చూస్తే మొత్తం రసాబాస అయిపోయింది. సరే, గౌరవ వందనం ప్రభుత్వ లాంఛనాలు వద్దని చెప్పాడు అనుకోండి, కన్న కూతురు క్రాంతి గారు చివరిసారి తన తండ్రి చివరి చూపులను ఒకసారి చూసి వస్తామని చెప్పి బయలుదేరి అక్కడికి వెళ్తే ఆమెను అడ్డుకున్నటువంటి విధానం కావచ్చు, ఆమె టీవీలో చూసి ఆమె రోధిస్తున్నటువంటి విధానం కావచ్చు, నిజంగా మనసును కలిచివేసింది. ఒక ఆడబిడ్డ యొక్క కన్నీటి చుక్క తన తండ్రి చనిపోయినప్పుడు ఆ పార్థివ దేహం యొక్క పాదాల మీద పడినప్పుడు స్వర్గం ప్రాప్తిస్తుందని హిందూ సాంప్రదాయం చెబుతుంది. సో మనం హిందూ సాంప్రదాయాలను పాటిస్తే కదా ఇవన్నీ పాటించేకి. కాబట్టి కన్న బిడ్డను ఎన్ని గొడవలైనా ఉండొచ్చును. సో చనిపోయిన తర్వాత గొడవలేంది? అన్ని గొడవలు పక్కన పెట్టి కూడా రాజకీయాలుగా వాళ్ళిద్దరు దారులు వేరే ఉండొచ్చును, కానీ ఒకటే రక్తం కదా. అలాంటి రక్త సంబంధాన్ని కూడా ఈ కుటిలమైనటువంటి రాజకీయాలను వాడుకున్నటువంటి విధానం ఏదైతే ఉందో అది నిజంగా అంత పెద్ద మనిషికి జరగవలసినటువంటి ఇది కాదు. ఆయన రాజకీయ ప్రయాణం చూస్తే ఆయన 10 రూపాయలు సంపాదించుకున్నటువంటి వ్యక్తి కాదు. ఆయన విధానాల మీద నేను మాట్లాడానే కానీ ఆయన కరప్టెడ్ అని, లైక్ వైఎస్ఆర్సీపీ వాళ్ళలాగా అతను కరప్టెడ్ పొలిటీషియన్ అని నేను ఎప్పుడు చెప్పలేదు. 10 రూపాయలు సంపాదించుకునేది కూడా లేదు. 4 సార్లు ఏమో ఎమ్మెల్యేగా చేశాడు, ఎంపీగా చేశాడు, మంత్రిగా చేసినప్పటికీ కూడా ప్రజాధనాన్ని లూటీ చేసినటువంటి దాఖలాలు అయితే ఎప్పుడూ లేదు. అలా ఉనింటే ఇలా ఎందుకు ఉండేవాడు పాపము. కాబట్టి సొంత డబ్బులే తరతరాలుగా వస్తున్నటువంటి ఆస్తిని కరగబెట్టి రాజకీయాలు చేసినటువంటి మహానుభావుడు ముద్రగడ పద్మనాభం గారు. ఆయనకున్నటువంటి మొండితనము, ఆయనకున్నటువంటి మొహమాటం వల్ల రాజకీయాల్లో పెద్దగా రాణించలేకపోయాడు. కానీ అంటే ఈ కాంటెంపరీ రాజకీయాలు ఏవైతే ఉన్నాయో ఈ సమకాలీన రాజకీయాలకు ఆయన మనస్తత్వము సరిపోదు. ఆ సరిపోక సో ఇప్పుడు మనము కర్ణుడు మంచివాడే, కర్ణుడు చేసినటువంటి స్నేహం చెడ్డది. దుర్మార్గుడైనటువంటి దుర్యోధనుడితో చేరిన దాని వల్ల కర్ణుడు బ్యాడ్ అయిపోయాడే కానీ కర్ణుడు బేసిక్గా బ్యాడ్ క్యారెక్టర్ కాదు. అలాగే ముద్రగడ పద్మనాభం గారు బేసిక్గా అట్లాంటి క్యారెక్టర్ ఉన్నటువంటి మనిషి కాదు. కానీ స్నేహము, చెడు స్నేహం ఏదైతే ఉందో, స్నేహం అంటే ఏముంది? ఈ కాంగ్రెస్ పార్టీతో అంటగట్టుకోవడం కావచ్చు, అదేవిధంగా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే ఉందో వాటితో స్నేహం చేయడం వల్ల ఆయనకు చివరి రోజుల్లో అందవలసినంత గౌరవము అందలేదని నా వ్యక్తిగత అభిప్రాయము. ఇంకా మళ్ళీ ఈ వీడియో తీసుకెళ్ళి కాపుల గ్రూపుల్లో వేసి తిప్పినా కూడా నేను నిజం మాట్లాడుతున్నాను కాబట్టి నాకు ఎటువంటి అభ్యంతరం కూడా లేదు. కానీ ఆయనకు అందవలసినంత గౌరవము, ఇవ్వవలసినంత గౌరవం అయితే నిన్న ఆయనకు జరగలేదనేది నా వ్యక్తిగత అభిప్రాయము. అదేవిధంగా ఆయన తెలుగుదేశం పార్టీని ఎంతగా వ్యతిరేకించినాను, చంద్రబాబు నాయుడు గారిని ఎంత
అంతగా ద్వేషించినాను, పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వను, పిఠాపురంలో ఓడిస్తాను, పేరే మార్చుకుంటానని శపథం చేసి పేరు మార్చుకున్నాను కూడా. ఆ గత జ్ఞాపకాలు ఏవైతే ఉన్నాయో, గత చేదు అనుభవాలు ఏవైతే ఉన్నాయో, రాజకీయంగా వాళ్లకు వైరుధ్యం ఉన్నా కూడా దాన్ని పక్కన పెట్టి పెద్ద మనసుతో అధికార లాంఛనాలతో ఆయన యొక్క చివరి గడియలు ఏవైతే ఉన్నాయో అవి జరిపించాలని చెప్పి ఆదేశాలు జారీ చేస్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళు అంటే వీళ్ళు శవ రాజకీయాలు ఎలా ఉంటాయనే దానికి నిన్నే ప్రత్యక్ష ఉదాహరణ. ఆయన చెప్పాడంట అధికార లాంఛనాలు నాకు వద్దు. అసలు ఎవరు చేస్తానన్నారు మొదట్లో అధికార లాంఛనాలు? వీళ్ళు పెద్ద మనసుతో చేస్తామని చెప్పారు. సో మాజీ మంత్రిగా అధికార లాంఛనాలు ఉంటాయని చెప్పి అని ముందుగానే ఊహించుకొని ఏమైనా చెప్పాడేమో తెలియదు, కానీ అసలు ఆయన చెప్పాడా లేదో కూడా తెలియదు, కానీ వీళ్ళే దాన్ని ఆయన మాకు వద్దని చెప్పాడు. ఈ అసలు అధికార లాంఛనాలు ఎవరు చేస్తారు? పోలీసులు చేస్తారు. అంటే పోలీసు వ్యవస్థను వీళ్ళు అవమానపరిచేలాగా నిన్న వీళ్ళు ప్రవర్తించినటువంటి తీరుతెన్నులున్నాయి. కాబట్టి ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళ యొక్క ఈ కుటిలమైనటువంటి రాజకీయాలకు, కుల రాజకీయాలకు, శవ రాజకీయాలకు బలైనటువంటి ఈ ముద్రగడ పద్మనాభం గారి కుటుంబం ఏదైతే ఉందో ఆయనకు చివరి రోజుల్లో కూడా కనీస గౌరవాన్ని ఇవ్వలేకపోయింది. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముక్కుబడిగా వెళ్ళి ఆయన పార్థివ దేహాన్ని అంటే ఆయన పాడెను మోసారని చెప్పి పెద్ద ఎలివేషన్ లాగా వేసుకుంటున్నారు. సో ఒక పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకుడు ఎవరైనా చనిపోతే ఏం చేస్తారు? పార్టీ కార్యక్రమాలన్నీ రద్దు చేసుకొని ఆయనకు నివాళులర్పించి ఒకరోజు సంఘీభావం తెలియజేస్తారు కదా. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తూ భీమవరం వెళ్తూ ఆయనకు ఏదో పర్యటన ఉంటే భీమవరం వెళ్తూ అట్లే ముద్రగడ పద్మనాభం గారి ఇంటికి వెళ్ళి పరామర్శించేసి పాడె మోసేసి మళ్ళా వచ్చి కార్యక్రమంలో పాల్గొని ఉత్సాహంగా పాల్గొని అక్కడ వచ్చి ఏదో ఎలివేషన్ డైలాగులు వేసుకుంటారు. నేను వస్తాను, మళ్ళా వస్తాను, అది చేస్తాను, ఇది చేస్తానని ఆయన మాట్లాడుతూ ఉంటే వాళ్ళ కార్యకర్తలు ఒక వ్యక్తి చనిపోయినటువంటి రోజును కూడా ఆలోచించకుండా రప్ప నరుకుతాం, రాజారెడ్డి రాజ్యాంగం అని చెప్పి ప్లకార్డులు పెట్టుకొని ఒక టవరింగ్ పర్సనాలిటీ అయినటువంటి ముద్రగడ పద్మనాభం గారిని నిన్న వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఆ విధంగా అవమానించారు. సో చనిపోయిన తర్వాత పాడెమోయడం కాదు, బతికున్నప్పుడు ప్రాణాల కోసం పోరాడుతున్నప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఒక పండు తీసుకెళ్లి పరామర్శించలేదు కానీ పాడెమోసినాడంట. దాన్ని ఇప్పుడు కాపు సామాజిక వర్గం వాళ్ళందరూ నమ్మేసి గంపగుత్తుగా 2029లో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక మహానుభావుడికి ఓట్లు వేసేయాలంట. ఏమి రాజకీయాలండి ఇది? అది ఎవరో రౌడీ షీటర్ చనిపోతే, అదే సామాజిక వర్గానికి చెందినటువంటి రౌడీ షీటర్ చనిపోతే వెళ్ళి పరామర్శించడానికి వాళ్ళ కుటుంబాన్ని ఓదార్చడానికి నీకు సమయం ఉంది, కానీ అదే సామాజిక వర్గానికి చెందినటువంటి ఆ సామాజిక వర్గ పెద్దగా పిలువబడేటువంటి ఒక వ్యక్తి హాస్పిటల్లో ప్రాణాలతో పోరాడుతూ ఉంటే వెళ్ళి పరామర్శించడానికి 10 నిమిషాల సమయం కూడా లేకుండా పోయిందా జగన్మోహన్ రెడ్డి గారు? ఇదంతా 1947 డ్రామాలు మీరు ఇప్పుడు ఆడుతూ ఉన్నారు. సో ఇది కాపు సామాజిక వర్గము ఒకప్పుడు రాజకీయ చైతన్యం లేదేమో, ఇప్పుడు పుష్కలంగా రాజకీయ చైతన్యం ఉన్నటువంటి కాపు సామాజిక వర్గం ఎవరికి ఓట్లు వేయాలి, ఎవరి వెంట నడవాలని చెప్పి చాలా క్లారిటీతో ఉన్నారు. కాబట్టి సో ఏదో పాడె మోసారని చెప్పి లేదా మీరేదో హాస్పిటల్కు ఏదో సహాయ సహకారాలు అందించారని చెప్పి అది కూడా అందించారని చెప్పి వాళ్ళ కొడుకొచ్చి మాట్లాడుతూ ఉన్నారు. సో సహాయ సహకారాలు అందించారే అనుకుందాము, కడచూపు చూసిండొచ్చు కదా, చివరిసారిగా ఆయన వెళ్ళి పరామర్శించవచ్చు కదా. ఆయన సంపూర్ణంగా ఈ దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయే ముందు మీ కుటుంబం కోసము ఆయన సర్వశక్తుల ఆయన బతికున్న రోజులు మీ కుటుంబంలో మీ నాన్నగారి కోసము మీకోసము కష్టపడి పనిచేశాడు కదా. మీరు ముఖ్యమంత్రులు మీ తండ్రి గారిని ముఖ్యమంత్రిగా చూడడము, మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చేయడమే తన జీవిత ఆశయంలాగా పనిచేశాడు కదా. మీకోసము మీ కుటిల రాజకీయాల కోసము ఆయన సొంత పేరును కూడా మార్చుకున్నాడు కదా. అలాంటి వ్యక్తికి మీరు ఇచ్చేటువంటి గౌరవం ఇదేనా? సో ఇది కరెక్ట్ సందర్భం కాదు. మనము ఇలా మాట్లాడడం కూడా మరీ లోతుగా మాట్లాడడం కూడా మంచిది కాదు. కాబట్టి ఇక్కడితో ఆపేస్తున్నాను. సో జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి ఆ కాపు ముఖ్య నేత అయినటువంటి ఆ కాపు ఉద్యమ నేత అయినటువంటి ముద్రగడ పద్మనాభం గారి మీద ఎలాంటి గౌరవం ఉందో నిన్న తెలిసిపోయింది. కాపు సామాజిక వర్గం మీద ఆయన యొక్క స్టాండ్ ఏందని ఎప్పుడో తెలిసిపోయింది. కాబట్టి అందుకే అలాంటి రిజల్ట్స్ వచ్చింది. కాబట్టి సో ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళ ట్రాప్లో ఇకనైనా ముద్రగడ పద్మనాభం గారి కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆయనైనా పడకుండా ఉంటారని ఆశిద్దాం. ఎట్లాగో ఆయనకి కనీసం సీటు కూడా ఇయ్యరు, కాబట్టి రాసి పెట్టుకోండి. ముద్రగడ్డ గిరికి కనీసం సీటు కూడా ఇయ్యరు, ఒకవేళ ఇచ్చినా వాళ్ళే ఓడిచ్చేస్తారు. సో ఏది ఏమైనప్పటికీ పెద్దలు ముద్రగడ పద్మనాభం గారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని కోరుకుందాం. సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.